హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది స్పైడర్ ప్లాంట్ మొక్క అండి. ఇది నేను బయట విండోలో పెట్టుకుంటాను. ఇదిని స్నేక్ ప్లాంట్ పెట్టుకుంటాను. బయట దుమ్ము పడుతుంది కదా, అందుకని అప్పుడప్పుడు ఇలాగా షింక్లోని వీటిని వాష్ చేస్తూ ఉంటాను. మనం ఇలాగా కడగడం వల్ల అవి గ్రీన్గా కనపడతాయి, చూడ్డానికి బాగుంటుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. నేను పప్పు కడిగి నీళ్ళు, బియ్యం నీళ్ళు వేస్తూ ఉంటాను మొక్కలకి. నేను కూరగాయలు తీసుకున్నాను, వాటిని సాల్ట్ వాటర్లో కడిగేసి తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో 2 సార్లు కడిగేసి ఇలా ఆరబెట్టుకుంటాను. నేను ఇలాగా కరోనా టైం నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నాను కూరగాయలని. అప్పుడు అందరం ఇలాగే అన్నిటినీ కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకునేవాళ్ళం కదా. నేను అదే అలవాటు అయిపోయింది నాకు. అప్పటి నుంచి నేను ఇలాగే పెట్టుకుంటాను. కరివేపాకు కూడా కడిగేసి ఇలాగా క్లాత్ మీద ఆరబెట్టేసి ఇలాగ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం రోజులు అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వంట చేసేటప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను నేను. ఇంకా కూరగాయలని ఇలాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోని. ఎందుకంటే మనకి కూరగాయలు పురుగుల మందులు అవి కొడుతూ ఉంటారు కదా, డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లోని, అందుకని సాల్ట్ వాటర్లోని నేను వీటన్నిటిని కడుగుతాను. నేను ఒక 10 నిమిషాలు వదిలేయాలి సాల్ట్ వాటర్లో వేసి, తర్వాత 2-3 సార్లు మామూలు వాటర్తో కడిగేస్తాను. నేను ఈరోజు బొంబాయి రవ్వని వేయించి పెట్టుకుంటున్నాను, పురుగు పట్టకుండా ఉంటుంది కదా, అందుకని ఇలాగ లైట్గా వేయించి పెట్టుకుంటాను. నేను మార్నింగ్ పాలకూర రైస్ చేసాను బాబుకి లంచ్కి అని, అది షార్ట్ వీడియోలో పెట్టాను. నేను లంచ్లోకి పాలకూర రైస్ తీసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ చేసుకున్నాను. నేను ఇందులో అసలు మసాలాలు ఏమీ వేయలేదు. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీ, చాలా బాగుంది. నేను తిన్నాను. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఎక్కువగా మసాలాలు నేను వాడను, ప్రతి దాంట్లోని ఎక్కువ మసాలా అయితే వేయను నేను. మసాలా పొడులు అయితే ఇందులో ఏం వేయలేదు, అయినా సరే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను వంకాయ టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది మధ్యాహ్నం తీసిన వీడియో. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. లంచ్ అయిన తర్వాత నేను ఇలాగ చేసుకుంటున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వంకాయల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి మెత్తగా. నేను పెద్ద వంకాయ తీసుకున్నాను, మామూలు వంకాయ అయినా కూడా పర్వాలేదు. చట్నీలకి ఈ పెద్ద వంకాయలు బాగుంటాయని నేను ఇవి తీసుకుంటాను. మూత పెట్టి వంకాయ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. వంకాయ అంతా మగ్గిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. మళ్ళీ అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేసాను. పూర్తిగా ఎండుమిర్చి వేసుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా 2 కలిపి వేసాను. ఎండుమిర్చి తొందరగా వేగిపోతుంది కదా, అందుకని తీసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేగిపోయి నేను వాటిని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను టమాటా వేస్తున్నాను. నేను ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న సైజు టమాటా 4 వేసాను నేను. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని
మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని నేను సాల్ట్ వేసి మగ్గించుకుంటున్నాను. మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీంట్లో ఒక కప్పు కొత్తిమీర సన్నగా తరిగేసి వేసాను నేను. మూత పెట్టి టమాటా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయింది. దీన్ని తీసేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి. నేను రోట్లో దంచుతున్నాను. ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను నేను. వేసుకుని ఒకసారి వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో కన్నా రోట్లో వేసిన చట్నీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు టమాటా వేసి ఒకసారి మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను వంకాయ వేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు రెడీగా పెట్టుకుంటాను ఉడకబెట్టి. అది వేసుకుని మొత్తం అన్నిటిని బాగా మెత్తగా దంచుకోవాలి. రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను తాలింపు వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను నేను. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేసేసుకుని తాలింపు వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న వంకాయ, టమాటా పచ్చడి కలుపుకోవాలి. నేను ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఎక్కువ వేయించకూడదు, అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. జస్ట్ అలా వేయించేసి మనం రుబ్బు పెట్టుకున్న వంకాయ, టమాటా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వేయడం వల్ల అన్నంలో మనం తింటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో కంటే రోట్లో దంచిన పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.